వెళ్లానికి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. విగ్రహాల ఏర్పాటుకు పోలీసుల అనుమతి తప్పనిసరి. రూరల్ సిఐ ప్రభాకర్. ఎల్ఐసి కార్యాలయంలో బ్లడ్ డొనేట్ క్యాంపు. విజయవాడ వరద ముంపు బాధితులకు అండగా శివశక్తి లీలా అంజన్ ఫౌండేషన్ నిలిచింది. వినుకొండ నియోజకవర్గ శాసనసభ్యులు జీవి ఆంజనేయుల సూచనల మేరకు వారి సతీమణి శివశక్తి లీలా అంజన్ ఫౌండేషన్ చైర్మన్ గోనుగుంట్ల లీలావతి సహకారంతో వినుకొండ పురపాలక సంఘ ఆధ్వర్యంలో విజయవాడ నగరంలోని వరద ముంపు ప్రాంతాల్లో ట్యాంకర్ల ద్వారా ప్రజలకు ప్రతిరోజు స్వచ్ఛమైన తాగునీటిని సరఫరా చేస్తున్నారు. వరదలో ఉన్న ప్రతి ఒక్కరికి ట్యాంకర్ల ద్వారా నీరు ప్రతిరోజు అందించడం జరుగుతుందని, ఎవరికైతే నీరు లేక ఇబ్బందులు పడుతుంటే సమాచారం తెలియపరిస్తే వారికి ట్యాంకర్ల ద్వారా నీరు అందించడం జరుగుతుందన్నారు. నీరు అందిస్తున్న వినుకొండ నియోజకవర్గ శాసనసభ్యులు జీవి ఆంజనేయులకు విజయవాడ ప్రజలు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ నెల 7వ తేదీ వినాయక చవితి పండుగ పర్వదినం పురస్కరించుకుని వినుకొండ మండల ప్రజలందరూ కూడా వినాయక విగ్రహాలు ఏర్పాటు విషయంలో ముందస్తు పోలీస్ వారి అనుమతులు తీసుకోవాలని, పోలీస్ వారి అనుమతుల మేరకే మండపాలు ఏర్పాటు చేసుకోవాలని ఎస్హెచ్ఓబి ప్రభాకర్ రావు తెలియజేశారు. స్థానిక ఐనవోలు పోలీస్ స్టేషన్ లో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రూరల్ సిఐ ప్రభాకర్ మాట్లాడుతూ, గ్రామాల్లో ఎవరైతే పర్మిషన్ లేకుండా ఎటువంటి విగ్రహాలు పెట్టరాదని, విగ్రహాలు నిమజ్జనం ప్రదేశం, విగ్రహం ఎత్తు, విగ్రహం నిమజ్జనముకు వెళ్ళు మార్గము ముందుగానే పోలీస్ వారికి తెలియజేయాలన్నారు. అదేవిధంగా మండపాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని, ప్రతి మండపాల్లో 2 సభ్యులు రాత్రిపూట అక్కడే ఉండాలని, వినాయక పండుగ విషయంలో ఎటువంటి గొడవలు లేకుండా శాంతియుతమైన వాతావరణంలో పండుగ జరుపుకోవాలన్నారు. వినాయక పందిళ్ల వద్ద గొడవలు పాల్పడిన ఎడల అట్టి వారిపై పోలీసు వారు చట్టపరంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. వినుకొండ నియోజకవర్గ ప్రజలకు ముఖ్యంగా వినుకొండ రూరల్ సర్కిల్ పరిధిలోని ఈపూరు పోలీస్ స్టేషను, బొల్లాపల్లి పోలీస్ స్టేషను, సేవలేపురం పోలీస్ స్టేషను, ఐనవోలు పోలీస్ స్టేషన్ పరిధిలోని గ్రామస్తులందరికీ మరియు పెద్దలకు రేపు 7వ తేదీన వినాయక చవితి విగ్రహాల ప్రతిష్టలు అన్నీ జరుగుతాయి కాబట్టి ఆ రోజు అంతా కూడా మన హిందూ సాంప్రదాయం ప్రకారం అంతా కూడా ప్రోగ్రాం చేసుకుంటాం కాబట్టి ఇది ఎప్పటి నుంచో సాంప్రదాయంగా వస్తుంది కాబట్టి మనం అంతా కల్చర్లో బాగుంది కాబట్టి ప్రతి విలేజ్లోనూ, ప్రతి గ్రామం, ప్రతి ఒక్క వీధిలోనూ మనం అంతా కూడా విగ్రహాలు ఏర్పాటు చేసుకుంటూ ఉంటాము. అలాంటి ప్రోగ్రాము ఆ యొక్క పండుగ ప్రశాంత వాతావరణంలో జరగాలని, దానికి సంబంధించి కూడా మా డిపార్ట్మెంట్ నుంచి కొన్ని సూచనలు ఇవ్వడం కోసము ఈ యొక్క కార్యక్రమం మొదలుపెట్టడం జరిగింది. ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే, ప్రతి గ్రామంలో కూడా ఏదైతే ఈ విగ్రహాన్ని ప్రతిష్ఠించాలనుకుంటున్నారో వాళ్ళంతా కూడా పోలీస్ పర్మిషన్ అనేది తప్పనిసరిగా తీసుకోవాలి. వాళ్ళు కూడా ఆ పోలీస్ పర్మిషన్ పెట్టేటప్పుడు కూడా ఆ విగ్రహం ఎక్కడ పెట్టాలి ఏంటి అనేది కూడా వాళ్ళే నిర్ణయించుకొని పలానా ప్రాంతంలో పెడతామంటే ఆ ప్రాంతం సపోజ్ అది పంచాయతీకి సంబంధించి అయితే పంచాయతీ నుంచి పర్మిషన్ తీసుకోవాలి. అట్లాగే ప్రైవేట్ వ్యక్తులకు సంబంధించి వాళ్ళ నుంచి పర్మిషన్ తీసుకోవాలి. అట్లాగే విగ్రహానికి సంబంధించి కూడా ఆ ఏరియాలో ఎంత ఎత్తు పెట్టగలన్నా కూడా మీరు ముందు ఇమాజిన్ చేసుకొని అంత ఎత్తు తెచ్చుకోవాల్సి వస్తుంది. అలాగే మీరంతా ఒక కమిటీగా ఏర్పడాల్సి వస్తుంది. ఎవరైతే విగ్రహం పెట్టుకోవాలనుకుంటారో వాళ్ళు ఒక కమిటీగా ఏర్పడి ఆ కమిటీ మెంబర్స్ అంతా కూడా సంతకం పెట్టుకొని, ఆల్రెడీ ఇప్పుడు గవర్నమెంట్ ఆన్లైన్లో అప్లై చేసుకోమంటుంది కాబట్టి మీరు ఆ కమిటీ మెంబర్స్ మీరు ఫిలప్ చేసి పెడతారు. అది చేసిన తర్వాత మీరు మొత్తం ఏదైతే ఫైర్ డిపార్ట్మెంట్ నుంచి మరియు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుంచి కూడా మీరు పర్మిషన్ తీసుకోవాల్సి వస్తుంది. ఆ పర్మిషన్స్ అన్ని వచ్చిన తర్వాతే మేము పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి పర్మిషన్ ఇవ్వడం జరుగుతుంది. దానికంటే ముందు ముఖ్యంగా కూడా మీరు పర్మిషన్ పెట్టుకున్న తర్వాత కూడా మేము తర్వాత వెరిఫై చేయడం జరుగుతుంది. ఆ వెరిఫై చేసేటప్పుడు మీ యొక్క ఏ రోజైతే మీరు అప్లికేషన్లోనే పెట్టాలి, మీరు ఏ రోజు నిమజ్జనం చేస్తున్నారు, ఏ రోజు పెడుతున్నారు, ఎన్నో రోజు తీస్తున్నారు అనేది కొన్ని అప్లికేషన్లో ఫిల్ చేయాల్సి ఉంటుంది. మీరు మ్యాక్సిమం ఆ రోజు అంటే మీరు గ్రామంలో 2-3 బొమ్మలు ఉంటే ఒకే రోజు రాకుండా డిఫరెంట్ డేట్లో వచ్చేటట్టు మీరు ఏర్పాటు చేసుకోవాలి. ఎందుకంటే ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండాలి కాబట్టి అలా చేసుకుంటే ఎటువంటి ఇష్యూస్ ఉండవు. అట్లాగే క్రాకర్స్ అనేవి కూడా పెద్ద అలో చేయము. అట్లాగే డీజే అలాంటి వాటిని వాడటానికి వెళ్ళలేదు. డీజే అనేది స్ట్రిక్ట్గా బంద్ చేయడం జరుగుతుంది. దానివల్ల ఏంటంటే పెద్ద పెద్ద శబ్దాలు పెట్టడం వల్ల కొంత ఆరోగ్యాలు చెడిపోతాయి. అట్లాగే చిన్నపిల్లల వాళ్ళు కూడా కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి అదర్ పబ్లిక్కి డిస్టర్బెన్స్గా ఉంటుంది కాబట్టి డీజే అలో చేయడం జరగదు. అట్లాగే మీరు యొక్క విగ్రహం దగ్గర రాత్రిపూట కంపల్సరీగా 2 పర్సన్స్ పంపుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే రౌండ్ ది క్లాక్ 24 అవర్స్ 2 కాపులో ఉండాలి. అట్లాగే ప్రతి విగ్రహం దగ్గర సీసీ కెమెరా ఏర్పాటు చేసుకోవాలి జరుగుతుంది. అది మీరు పక్కా సీసీ కెమెరా పెట్టుకొని అది పెట్టుకోవాలి. మేము ఆ సీసీ కెమెరా ఉండి
మీరు యొక్క కమిటీ ఎవరు ఉన్నారు, నైట్ ఎవరు పనుకున్నారు, అన్ని ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వాలి. అలా ఇస్తేనే పర్మిషన్ ఇవ్వడం జరుగుతుంది. మీరంతా కూడా పోలీసు సహకరించాలి. ఎటువంటి చిన్న ఎవరన్నా మీ విలేజ్లో ఎవరన్నా కొద్దిగా ప్రాబ్లం క్రియేట్ చేస్తున్నా కూడా మీరు పెద్దలే వాటిని సర్ది చెప్పాలి. కానప్పుడు ఎన్ని ఇన్ఫర్మేషన్ మాకు ఇస్తే ఇమీడియట్గా మేము రష్ అవుతాము. రష్ అయ్యి ఆ సమస్యను మేము పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తాము. కాబట్టి 7వ తేదీన మీరంతా కూడా జాగ్రత్తగా పండుగ బాగా జాగ్రత్తగా చేసుకోవాలి, అంత సంతోషంగా చేసుకోవాలని కోరుచున్నాం. అట్లాగే మీ యొక్క రూట్ కూడా మాకు ఇవ్వాల్సి వస్తుంది. ఎక్కడ ఇమర్షన్ చేస్తున్నారు అంటే నిమజ్జనం ఎక్కడ చేస్తున్నారు అనేది మాకు తెలియజేయాల్సి వస్తుంది. మనకు తెలిసి ఈ వినుకొండ టౌన్ నుంచి మొత్తం కూడా ఉప్పలపాడు, చీకటిపాలెం దగ్గర అక్కడ నిమజ్జనం చేస్తారు. అక్కడ కూడా ఇల్యూమినేషన్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. అట్లాగే క్రెయిన్స్ అవి కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. అక్కడ కూడా వాటర్ ఉంటాయి కాబట్టి చిన్నపిల్లల వాళ్ళు లేకపోతే కొందరు ట్రంక్ స్టేట్లో వస్తారు కాబట్టి వస్తే ఆ ట్రంక్ స్టేట్లో నీళ్ళలో పడిపోవడం ప్రమాదాలు జరగడం జరుగుతుంది. కాబట్టి దయవుంచి ఎవరు కూడా మీరు అలా ఎవరైతే దగ్గర కమిటీ మెంబర్స్ ఉంటారో మీ దగ్గర ఎవరైనా కూడా తాకుండా చూసుకోవాలి. ఎందుకంటే మన పండుగ అనేది సంతోషంగా చేసుకోవాలి, కానీ ఇలా ప్రమాదాలు కొని తెచ్చుకొని సమస్య తెచ్చుకుంటే మన ఫ్యామిలీస్ అంతా ఇబ్బంది పడతారు. కాబట్టి అది కూడా మీరు కంట్రోల్ చేసుకోవాల్సి వస్తుంది. ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే గ్రామంలో మీరే ఒక పీస్ కమిటీగా ఏర్పరచుకొని ఏ సమస్య ఉన్నా కూడా అది పరిష్కరించే విధానంగా ఉండదు. మొత్తం కూడా రూరల్ పోలీస్ సర్కిల్ పరిధిలో అంతా గ్రామస్తులే ఉంటారు. కాబట్టి అందరూ కూడా ఆ పండుగ ప్రశాంతంగా చేసుకుంటాం. తర్వాత ఎవరి పనులు వాళ్ళు ఉంటారు. ఏదైనా చిన్న సమస్య వచ్చిందనుకో తర్వాత మొహమాటాలు ఎట్లా పెద్ద అవుతాయి. కాబట్టి సానుకూల వాతావరణంలో చేసుకునే దాని నిమిత్తం ఇప్పుడు మీకు అందరూ తెలియజేయడం కోసం ఈ ప్రెస్ ద్వారా 4 పోలీస్ స్టేషన్ల ప్రజలకు తెలియజేయడం జరుగుతుంది. మీరు ఇమీడియట్గా పర్మిషన్ పెట్టుకోండి, పర్మిషన్లు ఇస్తారు. అది కూడా మీరంతా యాజ్ ప్రొసీజర్ ప్రకారం ఏమేమి అన్నీ మీరు ఫుల్ఫిల్ చేస్తారో అప్పుడే పర్మిషన్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి అందరికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకున్నాం. లైఫ్ ఇన్సూరెన్స్ ఆఫ్ ఇండియా వినుకొండ వారి ఆధ్వర్యంలో ఇన్సూరెన్స్ వీక్ సెలబ్రేషన్ లో భాగంగా స్థానిక ఎల్ఐసి కార్యాలయంలో బ్లడ్ డొనేట్ క్యాంపు నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో రెడ్ క్రాస్ వినుకొండ వారు బెల్లంకొండ ప్రసాద్ నేతృత్వంలో నిర్వహించిన కార్యక్రమానికి బ్రాంచ్ మేనేజర్ అధ్యక్షత వహించగా మాజీ శాసనసభ్యులు మక్కిన మల్లికార్జునరావు ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రసంగించారు. సంస్థ ఒక్క మచ్చలేక సంస్థ ఏదైనా ఉందంటే అది ఒక ఎల్ఐసి రంగం అన్నారు. అటువంటి ఎల్ఐసి సంస్థ రాష్ట్రంలో కాకుండా దేశంలో ముందుకు వెళ్లాలని ఈ సందర్భంగా తెలియజేశారు. ఎంతటి సహకారమైన ఎంపీ, ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లడం జరుగుతుందన్నారు. అనంతరం బ్లడ్ ఇస్తున్న దాతలను కండువాలు వేసి అభినందనలు తెలియజేశారు. మన ఎల్ఐసి బ్రాంచ్లో మన మేనేజర్ గారు శ్రీనివాసరావు గారు, అదేవిధంగా ప్రసాద్ గారి ఆధ్వర్యంలో ఈ రోజున బ్లడ్ డొనేట్ క్యాంపును నిర్వహిస్తున్నటువంటి వారికి, అదేవిధంగా రక్తదానం చేస్తున్నటువంటి మిత్రులందరూ కూడా ముందుగా ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తూ, సార్ ఎల్ఐసి గురించి మన మేనేజర్ గారు చెప్పడం జరిగింది. 56లో మొదలుపెడితే 5 కోట్లతో మొదలుపెట్టి ఈ రోజుకి 52 లక్షల కోట్లు అసలు ఇండియా మొత్తం ఎల్ఐసిలోనే ఉంది. ఎల్ఐసి అనేది బ్రాండ్ అంటే ఇండియాలో చిన్నపాటి ఆర్థిక స్తోమత ఉన్న తప్పనిసరిగా ఒక పాలసీ ఉంటుంది. ప్రతి ఇంట్లో కూడా ఒక పాలసీ ఉంటుంది. నాకు తెలిసి పాలసీ లేని ఇల్లు కూడా ఉండదు. అది ఎక్కడ ఉన్నదంటే మీరు దాన్ని మోటివేట్ చేయడం లోపం తప్ప ఎల్ఐసి మీద అంత నమ్మకం ఉంది. నేను ఎప్పుడో 35 సంవత్సరాల క్రితం 40 సంవత్సరాల క్రితం నేను పాలసీదారు. అప్పటి నుంచి కంటిన్యూగా ఏదో ఒక పాలసీ, చిన్నదో జీవనశ్రీ అంటారు, జీవనానంద్ అంటారు, ఏదో ఒకటి తీసుకొస్తూ ఉంటారు. మనకు కూడా తోచినంతలో ఒకటి కడతా ఉంటారు, మెచ్యూరిటీ అవుతూ ఉంటాయి. నాకైతే 3 పాలసీలు మెచ్యూరిటీ అయింది. మళ్ళీ డబ్బులు కూడా రిటర్న్ తీసుకుంటారు జరిగింది. మళ్ళీ అప్పుడప్పుడు కడతా ఉంటాం. అంటే మన జీవితంలో ఇది ఒక భాగం, ఇది ఒక నమ్మకం. ఎల్ఐసి ఉందంటే లైఫ్ రిస్క్. నిజంగా ఎందుకు కడుతున్నామంటే వడ్డీ కాదండి. తప్పనిసరిగా నేను ఒక పాలసీదారుడిగా భావించేది ఏంటంటే ఎల్ఐసి కట్టే ప్రతి వ్యక్తి కూడా ఒక నమ్మకం అన్నమాట. మనం తర్వాత కూడా మనల్ని కుటుంబం కాపాడింది, ఈ ఎల్ఐసి మనల్ని కాపాడింది ఒక నమ్మకంతో ఆ పాలసీని కడతా ఉన్నారు. కొంత అయితే రిస్క్ పాలసీని కూడా తీసుకొస్తామన్నారు. మా శివారెడ్డి గారు కూడా ఇప్పుడు కట్టించారు. అసలు అవి కూడా కొన్ని ఉన్నాయి, అన్నీ మంచియే. ఈ సందర్భంగా నేను నిన్న మేనేజర్ గారు చెప్పాను. ఇప్పుడు మీ అందరూ కూడా మనం చేసేది ఏంటంటే చిన్న పాలసీదారులు ఉంటారు, రైతులు, రైతు కూలీలు. మీరు కట్టించినప్పుడు 1 సంవత్సరం బాగానే కట్టిస్తున్నారు, 2వ సంవత్సరం వాళ్ళు మర్చిపోతున్నారు, మీ ఏజెంట్లు కూడా కొంతమందిని మర్చిపోతున్నారు. దాని మూలన మీకు వచ్చే కమిషన్తో పాటు వాళ్ళు ఆర్థికంగా నష్టపోతున్నారు. వాళ్ళు నేరు కడితే అది క్లోజ్ అయిపోతాం. 2 years కట్టాలా, ఏదో పాలసీ మారుస్తున్నారు. చాలా సంతోషం.
ఆ విధంగా ఒక్క సంవత్సరం కట్టినా వాళ్ళ డబ్బులు ఇబ్బంది లేకుండా 2వ సంవత్సరం ఆర్థిక ఇబ్బందులు కట్టలేకపోయినప్పటికీ కూడా ఆ డబ్బులు ఉండే విధంగా పాలసీని మార్చుకున్నది చాలా సంతోషం, చాలా అభినందన విషయం. ఇక్కడ వినుకొండకు సంబంధించి మచిలీపట్నం బ్రాంచ్లోని బ్రహ్మాండమైన పేరు. మన వాళ్ళందరూ కూడా సేవారత్నాలు ఎప్పుడు వస్తానే ఉంటాయి, టూర్ చేస్తూనే ఉంటారు. సరే, ఇక్కడైతే ఎల్ఐసిలో పనిచేస్తున్నటువంటి మన ఏజెంట్లందరూ కూడా నాకు తెలిసి 100కి 100 ఒక మంచి పేరుంది, మంచి నమ్మకం కూడా ఉంది. ఏదో 1-2 పొరపాటు జరగవచ్చు, కానీ 100 మందిలో ఉంటే 99% ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి ఎల్ఐసి ఏజెంట్లు కానీ మన బ్రాంచ్కి కూడా మంచి పేరు ఉంది, ప్రజలు అంత నమ్మకం ఉంది. గత 30 సంవత్సరాల నుంచి నా జీవితం ఇంతవరకు ఒక కంప్లైంట్ వచ్చారు కదండి ఎల్ఐసి నుంచి. అంటే అది ఇంకా పనిచేస్తూ వస్తుంది. మిగతా డిపార్ట్మెంట్లో ఎక్కడ ఒకసారి ఏదో ఒకటి ఉంటుంది, కానీ ఈ డిపార్ట్మెంట్లో ఇక్కడ కట్టినటువంటి అతను తప్పిదే ఉంటుంది తప్ప మన ఇక్కడ ఎల్ఐసి డిపార్ట్మెంట్ తప్పు మాత్రం నాకు కనిపించలేదు. భవిష్యత్తులో కూడా తప్పనిసరిగా దీన్ని ఇంకా వృద్ధి చేయండి. దీని ద్వారానే మన భారతదేశంలో ఒక భద్రత ఉంది. ఈ రోజున ఇన్ని కోట్ల మందికి భద్రత ఉందంటే అది ఎల్ఐసి ద్వారా మాత్రమే సాధ్యమైంది. కాబట్టి దీన్ని ఇంకా మనం పెంపొందించాలి. తప్పనిసరిగా మనకు మంచి ఎంపీ గారు ఉన్నారండి, శ్రీకృష్ణదేవరాయలు గారు, మంచి ఎమ్మెల్యే గారు ఉన్నారు. మీకు ఏలాంటి చిన్న సెంట్రల్ గవర్నమెంట్ కాబట్టి ముందు ఎమ్మెల్యే గారితో పాటుగా ఎంపీ గారు కూడా అర్థం చేసుకునే ఎంపీ. ఏదన్నా మనకు చిన్న సమస్య వచ్చినట్టయితే మన బ్రాంచేనే కాదండి, మన జిల్లాలో కానీ మన రాష్ట్రంలో కానీ ఏదన్నా కనుక ఒక సమస్య వస్తే చెప్పండి, తప్పనిసరిగా దాన్ని వెంటనే అవసరమైతే ప్రైమ్ మినిస్టర్తో మాట్లాడే శక్తి ఉన్నటువంటి ఎంపీ గారు మనకుంటాం. మన అదృష్టం ఈ సందర్భంగా మనవి చేస్తూ తప్పనిసరిగా మీ సేవల్ని ఎక్కువగా ఈ నియోజకవర్గ ప్రజలందరూ ప్రతి ఇంటికి కూడా విస్తరించాలని సందర్భంగా కోరుతూ మరొక మారు నన్ను ఆహ్వానించినటువంటి మేనేజర్ గారికి, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఏజెంట్కి, మిత్రులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుస్తూ, ప్రకటిస్తున్నటువంటి మిత్రులందరూ కూడా శుభాకాంక్షలు, ఆర్థికమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ స్థానిక ఆర్టీసీ డిపో ఎదురుగా ఉన్న లయాలా ఇంగ్లీష్ మీడియం స్కూల్ నందు టీచర్స్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రెవరెండ్ ఫాస్టర్ ప్రసాద్, విశ్రాంత ఉపాధ్యాయులు మార్నేని జ్ఞాన సుందర్రావులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఫాదర్ ప్రసాద్ మాట్లాడుతూ, ఉపాధ్యాయులు దేశ అభివృద్ధికి వెన్నెముక లాంటి వారు. వీరు భవిష్యత్తు పౌరులను తీర్చిదిద్దడంలో వారి సేవ ఎనలేనిదని కొనియాడారు. పాఠశాల ప్రిన్సిపల్ మార్నేని బాల సౌరయ్య, నీలిమా దంపతులు విద్యార్థులకు నూతన వస్త్రాలను బహుకరించారు. అనంతరం విశ్రాంత ఉపాధ్యాయులు జ్ఞాన సుందర్రావు, ఫాదర్ ప్రసాద్లను దుశాల్వాలతో ఘనంగా సన్మానించారు. పాఠశాలలో విద్యార్థులు ఏర్పాటు చేసిన కేక్ కట్ చేసి పంచిపెట్టారు. అనంతరం విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ప్రియమైన విద్యార్థులారా, ఈరోజు మన అందరము లయోలా ఇంగ్లీష్ మీడియం స్కూల్ దేవాలయం వినుకొండలో ఉపాధ్యాయుల దినోత్సవాన్ని మనందరము కొనియాడుకుంటున్నాము. ఈ సందర్భంలో మనందరము మన భారతదేశానికి మరియు మన భవిష్యత్తుకి బ్యాక్ బోన్ అయినటువంటి వెన్నెముక అయినటువంటి మన ఉపాధ్యాయుల్ని గౌరవించడం మన బాధ్యత. వారు లేనిదే మనకి భవిష్యత్తు లేదు, అభివృద్ధి లేదు. కనుక మనందరము విద్యార్థులుగా వారి ద్వారా మనం జ్ఞానాన్ని పొందుతూ, వివేకాన్ని పొందుతూ సమాజంలో, సంఘంలో ఏ విధంగా ఎదగాలో, ఏ విధంగా అభివృద్ధి చెందాలో వారు మనకి నేర్పిస్తూ ఉన్నారు. దాంతోపాటుగా ముఖ్యంగా
జీవిత విలువల్ని మనకి వాళ్ళు నేర్పిస్తున్నారు, మరియు నైపుణ్యాలను నేర్పిస్తున్నారు. సామాజిక నైపుణ్యాన్ని నేర్పిస్తూ మన స్కూల్లో వారు అనేక విధాలుగా సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. మరి ముఖ్యంగా మన హెచ్ఎంచారైనటువంటి బాలచంద్రయ్య గారు తన యొక్క జీవితాన్ని ఇక్కడే పూర్తిగా త్యాగం చేసి మన స్కూల్ యొక్క అభివృద్ధికి సహాయం చేస్తున్నారు. మీరందరూ మల్టీ టాలెంటెడ్గా బహుముఖిగా అన్నింటిలో మీరు ఎదగాలనే ఉద్దేశంతో సాంస్కృతిక కార్యక్రమాన్ని మరియు ఇతర కార్యక్రమాలు ఏర్పాటు చేసి మీరు మానసికంగా శారీరకంగా పరిపక్వత చెందడానికి వారు కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు కనుక వాటిని మీరు ఉపయోగించుకొని ఉపాధ్యాయుని గౌరవిస్తూ సమాజంలో సంఘంలో పైకి రావాల్సిందిగా ఈరోజు మనకి సర్వేపల్లి రాధాకృష్ణ గారిని గుర్తు చేసుకుంటూ ఆయన ఏ విధంగా గొప్ప ప్రొఫెసర్గా మరియు ఆంధ్ర యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్గా మరియు ఒక భారతదేశ రాయబారిగా తన యొక్క ఉపాధ్యాయ నైపుణ్యాన్ని ప్రపంచం మొత్తానికి నేర్పించారు కనుక ఈరోజు ఆయన మనము సన్మానిస్తూ గౌరవిస్తూ మన ఉపాధ్యాయులు కూడా అదేవిధంగా మీ యొక్క శ్రేయస్ కోసం పాటుపడుతున్నారు కనుక వాళ్ళు కూడా మనము ఆనందపరుస్తూ రోజంతా గౌరవిద్దాము. థ్యాంక్ యూ వెరీ మచ్. పట్టణంలో పారిశుద్ధ పనులను మున్సిపల్ కమిషనర్ సుభాష్ చంద్రబోస్ పరిశీలించారు. వినుకొండ పట్టణంలో పారిశుద్ధ పనులను చేపట్టారు. పలు వార్డులను సందర్శించి వార్డుల్లో శానిటరీ సిబ్బంది చేత బ్లీచింగ్ పౌడర్, సోడియం హైడ్రోక్లోరైడ్ ద్రావణాన్ని పిచికారీ చేయించారు. ఇళ్లలో ఉన్నటువంటి పాత కూలర్లలో, పాత కుండలలో, ప్లాస్టిక్ వ్యర్థాలలో ఉన్నటువంటి నీటిని పారబోసి ఎండబెట్టుకోవాలని ఈ సందర్భంగా వార్డుల్లోని ప్రజలకు సూచించారు. సరైన ధృవీకరణ పత్రాలు లేని వాహనాలు సీజ్ చేయడం జరుగుతుందని వినుకొండ పట్టణ సీఐ శోభన్ బాబు తెలియజేశారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు వినుకొండ పట్టణంలో స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. వినుకొండ పట్టణంలో నిర్వహించిన ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి 70 వాహనాలు సీజ్ చేశారు. ఈ సందర్భంగా సీఐ శోభన్ బాబు మాట్లాడుతూ నిబంధనలకు విరుద్ధంగా వాహనాలు నడిపినా, సరైన ధృవీకరణ పత్రాలు లేకపోయినా వాహనాలు సీజ్ చేస్తామన్నారు. ఇటీవల కాలంలో ఇటువంటి వాహనాల ద్వారా నేరాలకు పాల్పడుతున్నారనే సమాచారం మేరకు ఈ డ్రైవ్ నిర్వహించినట్లు వివరించారు. ఈ రోజు పల్నాడు జిల్లా ఎస్పీ గారు అయినటువంటి శ్రీనివాస్ సార్ ఆదేశాల మేరకు వినుకొండ టౌన్ లో స్పెషల్ డ్రైవ్ జరుగుతుంది. అదేవిధంగా ఈ వెహికల్ చెకింగ్ లో నెంబర్ ప్లేట్ లేని వెహికల్స్, నెంబర్ లెస్ వెహికల్స్, డాక్యుమెంట్స్ చూపించని వెహికల్స్, తర్వాత మైనర్ డ్రైవింగ్, ఇటువంటి కేసులను కూడా మేము బండ్లు చెక్ చేస్తున్నాం. అటువంటి వెహికల్ సీజ్ చేయడం జరుగుతుంది. ఇది ఎందుకంటే ఈ మధ్య కాలంలో నెంబర్ లేకుండా, పత్రాలు లేకుండా వెహికల్స్ చేసుకొని చాలా నేరాలకు పాల్పడుతున్న ఉద్దేశంతో ఈ స్పెషల్ డ్రైవ్ చేయడం జరుగుతుంది. ఇప్పటికి సుమారు ఒక 70 వెహికల్ దాకా సీజ్ అయినాయి. ఇంకా డ్రైవ్ నడుస్తుంది. ఇంతటితో వేళాను సమాప్తం. తిరిగి రేపటి వేళానులో కలుసుకుందాం. నమస్కారం.